పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు, చేయవలసినటువంటి పరిహారాలు, ముఖ్యమైన సూచనలు, జాగ్రత్తలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుర్రాశి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది యోగాన్నే ఇస్తుంది. ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి 9వ స్థానంలో రవి, బుధ, కేతు గ్రహాల యొక్క ప్రభావం. బుధుడు ఎవరు అంటే మీ రాశికి 7వ, 10వ స్థానాధిపతి, కర్మస్థానాధిపతి అయినటువంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ లార్డ్ అయినటువంటి బుధుడు 9వ స్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు, శుభ ఫలితాలు పొందుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు ఎవరైతే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో, ముఖ్యంగా ఉద్యోగపరంగా ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో అవి కొద్దిగా తగ్గి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే రవిగ్రహము కూడా 9వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత పితృ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతాయి. వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది, కానీ దానికి మించినటువంటి ఖర్చులు మాత్రము ధనుర్రాశి వారిని వెంటాడుతూనే ఉంటాయి. మీ జన్మరాశికి 10వ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది. 10వ స్థానంలో అంటే 10వ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు మీరు చేసేటటువంటి వర్క్ ప్లేస్ అంటే మీరు ఉద్యోగ స్థలం కావచ్చు, వ్యాపార స్థలం కావచ్చు, మీ ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో కొన్ని మీ యొక్క ఆవేశపూరితమైనటువంటి మాటల వలన, ఆవేశపూరితమైనటువంటి చేష్టల వలన సమస్యలను మీరే కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవేశంగా ప్రవర్తించకూడదనేది ధనుర్రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఎవరైతే ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారికి దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా పోతూ ఉంటాయి. అలానే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి ప్రేమికుల మధ్య కూడా అభిప్రాయ భేదాలతో దూరం అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే మీకు ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ సాయంత్రం 7:51 వరకు ఉండేటటువంటి సమయం ఈరోజు మీది కాదు. ఏ పని చేసినా సరే ఇది నష్టంతో ప్రారంభమై నష్టంతోటే ముగుస్తుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో అస్సలు వేలు పెట్టకూడదు. ఎంత ఆశ చూపించినా సరే ముందుకు వెళ్ళకూడదు. ఇక్కడ మీకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది, ఆఫీస్ పనులు అలసట పెరిగిపోతూ ఉంటుంది, మానసికంగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, విదేశీపరమైనటువంటి వ్యవహారాలు చేసేటటువంటి వారికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 1వ తేదీ రాత్రి 7:51 నుంచి 4వ తేదీ ఉదయం 5:30 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది శుభయోగాన్ని కలిగించేటటువంటి సమయం అని చెప్పాలి. వ్యక్తిగతంగా ధైర్యం పెరుగుతుంది, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, వ్యాపారపరంగా కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు, కుటుంబంలో కూడా ఆనందం పెరుగుతూ ఉంటుంది. వాదనలు వచ్చినప్పటికీ కూడా వాటిని కట్ చేసేస్తూ ఉంటారు. అలానే మానసికంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండడం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఒక శుభవార్త మిమ్మల్ని అసలు మంచి ఆనందంలో ముంచుతుంది అని చెప్పాలి. ఉబ్బి తబ్బిబ్బయ్యేటటువంటి విధంగా చేస్తుంది. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతారు. అలానే 4వ తేదీ ఉదయం 5:30 నుంచి 6వ తేదీ ఉదయం 11:16 వరకు ఉండేటటువంటి సమయంలో ధన ప్రవాహం ఉంటుంది అని చెప్పాలి. అంటే ధన ప్రవాహం అంటే నీళ్ళు ఏ విధంగా అయితే ప్రవహిస్తాయో ధనం కూడా ఆ విధంగా వస్తుంది. అంటే మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు లభిస్తుంది అని చెప్పాలి. ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. బోనస్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతూ ఉన్నాయని చెప్పాలి. కానీ ఆహారపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. ఆహారపరంగా సమస్యలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలానే మాటల్లో కఠినత్వం లేకుండా చూసుకోవాలి. ఇక్కడ మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. 6వ తేదీ ఉదయం 11:16 నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 2:26 వరకు ఉండేటటువంటి సమయంలో
సోదరుల నుంచి స్నేహితుల నుంచి సాయం లభిస్తుంది. ధైర్యవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయని చెప్పాలి. చిన్న చిన్న ప్రయాణాలు బ్రహ్మాండంగా లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి. కానీ స్త్రీ మూలకమైన సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 26 నిమిషాల నుంచి 10వ తేదీ సాయంత్రం 4 గంటల 3 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో గృహపరమైనటువంటి సుఖం పెరుగుతుంది. కుటుంబ శ్రేయస్సు కోసం ఇంట్లో ఏం కావాలి అంటే ఇంటి మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. వాహన సంబంధమైనటువంటి విషయాలలో కొంచెం ఒత్తిడి పెరుగుతుంది. వాహనాలు రిపేర్ లాంటివి రావటం జరుగుతూ ఉంటాయి. ఇంకా అయినప్పటికీ అంటే చిన్న చిన్న ఆటంకాలు కలిగినప్పటికీ ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా తగ్గే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అలానే నూతన స్థిరాస్తి కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పాలి. ఇక్కడ కనకదుర్గాదేవికి పసుపు రంగు పూలతో కనుక పూజించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. 10వ తేదీ సాయంత్రం 4 గంటల 3 నిమిషాల నుంచి ఇక 12వ తేదీ సాయంత్రం 5 గంటల 32 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ధనుర్రాశి వారికి ఎక్కడ లేనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే ఉత్సాహం ఉరకలేస్తుంది అని చెప్పాలి. ఉరకలేసే ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారు. విద్యార్థులు కూడా పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ విషయాల్లో సానుకూలత పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఉన్నతమైనటువంటి పదవులు చేరుతూ ఉంటారు. సంతానపరమైన సుఖం కూడా కలుగుతూ ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా మంచి పంటలు వేసుకోవడానికి అంటే మీరు చేసేటటువంటి ఆలోచనలు మీ భవిష్యత్తుకు ధనయోగంగా మారతాయని చెప్పాలి. ఇక్కడ మీరు సూర్యనారాయణుడికి జలార్పణం అర్ఘ్యం అంటే సూర్య భగవానుడికి అర్ఘ్యమిచ్చి నమస్కారం చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. 12వ తేదీ సాయంత్రం 5 గంటల 32 నిమిషాల నుంచి 14వ తేదీ రాత్రి 8 గంటల 5 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం కోర్టు సమస్యలు అనేవి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే వాటిలో కూడా మొదట్లో ఇబ్బందులు కలిగినప్పటికీ చివరికి విజయాన్ని పొందుతూ ఉంటారు. వ్యాపారంలో పోటీదారులపై గెలిచే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా ఏర్పడినటువంటి తీవ్రమైన ప్రతికూలతలు కూడా తొలగిపోతాయని చెప్పాలి. అయితే అధికమైనటువంటి శ్రమ కారణం చేత అలసట పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసి ఎరుపు రంగు పూలమాల కనుక స్వామివారికి సమర్పించినట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 14వ తేదీ రాత్రి 8 గంటల 5 నిమిషాల నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో ఇక్కడ మీకు దాంపత్య జీవితంలో సఖ్యత పెరుగుతుంది అని చెప్పాలి. భాగస్వామ్య వ్యాపారాలకి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. అయినప్పటికీ అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. కొత్త కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఇక్కడ మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి 1, 2 చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఓవరాల్గా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి ధనుర్రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.